హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మే నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయబోతున్నారు. ఆల్రెడీ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఈసీ కూడా ఆదేశాలు పర్మిషన్ అయితే జారీ చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్రంలో ఖరీఫ్ 2023 కరువు సాయం మిజాంగ్ తుఫాను వల్ల పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి 1289 కోట్ల రూపాయలు అందించనుంది. ఖరీఫ్ రైతులకు 847 కోట్ల రూపాయలు, మిజాంగ్ తుఫాను బాధితులకు 442 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం తెలిసిందే. సో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఎన్నికల కోడ్ కంటే ముందే విడుదల చేయడం జరిగింది కాబట్టి అయినా చాలామందికి అయితే డబ్బులైతే జమ కాలేదు. సో ఎవరైతే రైతులకు ఈ యొక్క డబ్బులు జమ కాలేదో ఎన్నికల తర్వాత ఈసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పెండింగ్ అమౌంట్లు విడుదల చేయడానికి ఈసీ పర్మిషన్ ఇచ్చినందున రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను జమ చేయబోతున్నారు ప్రభుత్వం వారు. ఈరోజు మే 20వ తారీఖు కాబట్టి విడుదల చేయబోతున్నారు. ఖాతాల్లో జమ అవుతాయి. ఒకసారి మీ యొక్క అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఈరోజు జమ కాని పక్షంలో మరో 2 రోజుల్లో ఈ డబ్బులు అయితే జమ చేస్తారని ప్రకటించడం జరిగింది. సో మనకు ఈ డబ్బులు ఎలక్షన్ కోడ్ కంటే ముందే విడుదల చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.